జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేసే ప్రతి మనిషి ఋషి అవుతాడు. ఋషి అంటే ఎవరు? ఋషి అంటే పరిపూర్ణుడు, త్రికాలగ్నుడు, సర్వజ్ఞుడు, సత్యదర్శకుడు. మళ్ళొకసారి చెప్తున్నాను, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేసే ప్రతి మనిషి ఋషి అవుతాడు. ఋషి అంటే ఎవరు? ప్రకృతితో సహచరం చేసేటటువంటి వ్యక్తిని ఋషి అంటారు. ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కొనగలిగినటువంటి వ్యక్తిని ఋషి అంటారు. ప్రకృతికి అతీతంగా జీవించే వ్యక్తిని ఋషి అంటారు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించేటటువంటి వ్యక్తిని ఋషి అంటారు. ఋషి తత్వంలో జీవించే వ్యక్తికి భౌతిక మరణం ఉంటుంది, కానీ అతడు మరణించిన తర్వాత కూడా కొనసాగుతాడు. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మరణ భయంతో వెలువెల్లాడిపోవటమా? మరణం నుండి తప్పించుకోవటం కోసం వక్ర మార్గాలను ఎన్నుకోవటమా? మరణాన్ని జయించటమా? ఏది కావాలి? మరణాన్ని జయించే వ్యక్తే ఋషి అవుతాడు. ఇది ఎవరికైనా సాధ్యమవుతుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ భిక్షమయ్య గురూజీ. నేను ఎలా జన్మించాను? అతి హేయమైనటువంటి స్థితిలో జన్మించాను కదా. శారీరక రుగ్మతలు, వెనుకబడ్డ ప్రాంతం, రైతు కుటుంబం, పేద కుటుంబం, అతి సాదాసీదా జీవితం. ఇది నా జీవిత ముఖ చిత్రం. అటువంటి వ్యక్తిని నేను ఋషితత్వాన్ని అలవరుచుకోవటం వల్ల మరణ భయం నుండి బయటపడ్డాను. ఋషితత్వంలో జీవించే వ్యక్తి ప్రకృతిలో సంభవించేటటువంటి దుష్పరిణామాలను ఎదుర్కొనగలుగుతాడు. ఆ దుష్పరిణామాలను ఎదుర్కొంటూ ఉంటే శరీరంలో క్రొత్త లక్షణాలు ఏర్పడతాయి. పురోగమన పరిణామం జరుగుతుంది. ఆ పరిణామం శాశ్వతంగా ఉండిపోయి తర్వాత తరానికి కూడా అందించబడి దృఢమైన, శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన, పటిష్టమైన, పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడేటటువంటి సంతానాన్ని అందించే అవకాశం ఉంటుంది కదా. జీవిత సంకల్పం నెరవేరిందనుకోండి, జీవిత పరమార్థం నెరవేరుతుంది కదా. జీవిత పరమార్థం నెరవేరిందనుకోండి, ప్రశాంతత, సంతృప్తి రెండు ఉంటాయి కదా. ప్రశాంతత, సంతృప్తి రెండు ఉన్నాయి అనుకోండి, తమో గుణానికి, రజోగుణానికి అవకాశం లేదు కదా. ఆ సంతృప్తి, ప్రశాంతతను కూడా అధిగమించి పరబ్రహ్మ స్థితికి వెళితే విశ్వాన్ని జయించవచ్చు కదా. విశ్వవ్యాపత భావనతో జీవించవచ్చు కదా. అసలు శరీరమే లేదనే భావన కలుగుతుంది కదా. ఆత్మస్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించవచ్చు కదా. ఆలోచించండి, నా జీవితం ఎలా మొదలైంది, ఇప్పుడు ఎలా ఉంది? పుట్టినప్పుడు స్థితి ఏమిటి, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, అందుకు మూల కారణం ఏమిటి? అందుకు మూల కారణం ఏమిటంటే
ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం, మహోన్నత కళాత్మక జీవన విధానం, మానవుణ్ణి మాధవునిగా మార్చేటటువంటి అద్భుతమైనటువంటి విధానం. అటువంటి విధానంతో మనిషి జీవిస్తున్నప్పుడు, అంతరంగం సమూలంగా శుద్ధైనప్పుడు, సంస్కారాలు సమూలంగా దగ్ధమైనప్పుడు మనిషి ఎలా ఉంటాడో ఒకసారి ఊహించుకోండి, అంచనా వేయండి. శరీరమే లేదు అనే భావన కలిగితే అతడు ఆత్మస్థితిలో జీవిస్తున్నట్లే కదా. శరీరం కరిగిపోతే నేను ఫలానా అనేటటువంటి భావన ఉండదు కదా. ఇది ఎలా సాధ్యమైంది? ఋషులు అనుభవించి ప్రపంచానికి కానుకగా అందించారు. అనుభవించి అందించేది సత్యం అవుతుంది, ఊహించి అందించేది కేవలం సమాచారం అవుతుంది. సమాచారం ముఖ్యం కాదు, సత్యం ముఖ్యం. ఎప్పుడైతే మనిషి సత్యవంతంగా జీవిస్తూ ఉంటాడో అతనికి మరణ భయం ఉండదు కదా. మరణ భయం లేకపోతే మనిషి యొక్క ఆలోచన విధానం మహోన్నతంగా ఉంటుంది కదా. ఎప్పుడైతే మనిషికి మరణ భయం ఉంటుందో సంపదను పోగు చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. సంపద హక్కు, సంపాదన హక్కు, ఆస్తి హక్కు, భద్రత వగైరా వగైరా వగైరా. ఈ విధంగా మనిషి ఏమవుతున్నాడు? దిగజారిపోతున్నాడు, తిరోగమన పరిణామంలో ఉంటున్నాడు. దీనిని గురించి త్రికాలజ్ఞులైనటువంటి వేదవ్యాస మహర్షి భవిష్య పురాణంలో ప్రస్తావించడం జరిగింది. ఆ తదుపరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో ఉదహరించడం జరిగింది. అందుకు మూల కారణం ఏంటి? వాళ్ళ త్రికాలజ్ఞులు, సర్వజ్ఞులు, పరిపూర్ణులు, సత్యదర్శకులు. వాళ్ళు గతాన్ని సమీక్షించుకుంటారు, వర్తమానాన్ని బేరీజు వేసుకుంటారు, భవిష్యత్తులో సంభవించబోయేటటువంటి దుష్పరిణామాలను వెల్లడిస్తారు. భవిష్య పురాణం అనేది వేదవ్యాసుని యొక్క అంతరంగం నుండి బహిర్గతమైంది. మానవుడు ఆధ్యాత్మిక మార్గాన్ని విస్మరించేటట్లయితే కలిగేటటువంటి దుష్పరిణామాలను అన్నింటినీ అందులో ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో వీటన్నింటిని కూడా అక్కడక్కడ ప్రస్తావించడం జరిగింది. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. అటువంటి అంశాలను అధిగమించి ఆరోగ్యాన్ని పొందినటువంటి ఈ భీష్మయ్య గురూజీ చెప్పేటటువంటి మాటల్లో కూడా సత్యం ఉంది కదా. నేను బ్రహ్మోపదేశాలు జరిగేటప్పుడు ఒక విషయాన్ని గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉండేవాడిని. దాదాపుగా 25 సంవత్సరాల నుండి బ్రహ్మోపదేశాలను అందిస్తూనే ఉన్నాను. బ్రహ్మోపదేశాలలో నేను ప్రస్తావించేటటువంటి అంశం ఏమిటంటే, భవిష్యత్తులో వినగూడని వార్తలు వింటాం, చూడకూడనటువంటి దృశ్యాలను చూస్తాం, ప్రపంచం బద్దలవుతుంది, ఏకకాలంలో భస్మీపటలమైన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు, మానవుడు పూర్తిగా గాడి తప్పాడు, శవాలను దహనం చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చని చెప్పి నేను బ్రహ్మోపదేశాల్లో ప్రారంభంలోనే ప్రస్తావిస్తూ వచ్చాను. అందుకు మూల కారణం ఏంటి? మానవుడు సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాడు. అల్పమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి శారీరక సుఖం కోసం అలవాటు పడుతున్నాడు.
సుఖాన్నే ఆనందంగా భావించాడు, భ్రమించాడు, విచక్షణను కోల్పోయాడు. ఆ దుష్పరిణామాలు జరగబోతున్నాయని చెప్పి నేను ప్రతి బ్రహ్మోపదేశంలో కూడా అందరికీ తెలియజేస్తూనే ఉన్నాను. ఆనాడు సామాజిక పరిస్థితులు అనుకూలం ఉన్నాయి కాబట్టి ఈ విషయం అందరికీ రుచించలేదు. కొంతమంది గురూజీ ప్రక్కదోవ పట్టాడని చెప్పి మనసులో భావించారు. చెప్తున్నాడు కానీ అటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరగటం లేదు కదా అనే భావంతో దానికి విలువనివ్వలేదు, ప్రాధాన్యతనివ్వలేదు. ఇవాళ ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు ఆవహించున్నాయి కదా. ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది కదా. మానవుడి యొక్క మనసంతా కూడా కలుషితమైంది కదా. శరీరం రుగ్మతలతో నిండిపోయింది కదా. మానవుని ఉనికి ప్రపంచానికి శాపంగా మారింది కదా. మానవుడు ప్రయోగిస్తున్నటువంటి టెక్నాలజీ మొత్తం అతని మరణానికి మూల కారణమైంది కదా. ఇంకేం చేయాలి? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. మన కళ్ళ ముందే మారణ హోమాలు జరుగుతూ ఉంటే మనం నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండవలసి వచ్చింది కదా. ఒక్క మానవ జాతి ద్వారా పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, ఇతర మానవులు సైతం ఉపయోగించబడుతున్నాయి కదా. మానవుడు నేను అన్నింటికంటే ముందంజలో ఉన్నాను అనుకుంటున్నాడు కానీ ప్రమాదంలో ఉన్నాను అని భావించటం లేదు. అందుకే పతనం జరుగుతున్నప్పటికీ పరిష్కార మార్గం తెలియక విలవిల్లాడిపోతున్నాడు. కుటుంబ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయింది. వివాహ వ్యవస్థ వికటించింది. సంతాన ప్రాప్తి కరువైంది. అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదన తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటువంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయి కదా. మనిషి ఎందుకు ఆలోచించటం లేదు? ఒకవేళ ఆలోచించినా, తెలియజేసినా ఆచరించేవాళ్ళు తగ్గిపోతున్నారు కదా. అందుకు మూల కారణం ఏమిటి? పెట్టుబడిదారీ వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ప్రపంచం మీద పెట్టుబడి పెట్టడం, ప్రకృతి మీద పెట్టుబడి పెట్టడం, అవసరానికి మంచి వనరులను సేకరించుకోవటం, భద్రత ముసుగులో బంధించబడటం, తన జీవితాన్ని గురించి ఆలోచించుకోవటమే తప్ప సామాజిక బాధ్యతను స్వీకరించకపోవటం. నా నుండి ప్రపంచానికి ఏమిటి అనుకుంటే ఎలా ఉంటుంది? ప్రపంచం నుండి నాకేమిటి అనుకుంటే ఎలా ఉంటుంది? ప్రకృతి కొందరిది కాదే, అందరిది కదా. మరి ప్రకృతిని ఆక్రమించుకునే హక్కు ఎవరిచ్చారు? ప్రకృతి వనరులు అందరికీ చెందాలి కదా. కొంతమందికి చెందితే ఎట్లా? ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న ప్రమాదమే, ప్రకృతి వనరుల కొరత ఉన్న ప్రమాదమే. ప్రకృతి అంటే భగవంతుడు కదా. సత్యము, ధర్మము రెండు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి కదా. సత్యం అంటే భగవంతుడు, దాని నుంచి ఉద్భవించినటువంటి ప్రకృతి, ధర్మం కూడా భగవంతుడే.
సంపద అంతా భగవంతునికి సంబంధించిందే కదా. నీకెవరిచ్చారు హక్కు? భగవంతుడు ఇవ్వలేదే. నువ్వు ఏర్పరచుకున్నావు. ఎలా ఏర్పరచుకున్నావు? చట్టము న్యాయం ద్వారా ఏర్పరచుకున్నావు. న్యాయస్థానాలలో ధర్మదేవత కళ్ళకు ఎందుకు గంతలు కడుతున్నారు? కళ్ళతో చూడకపోయినా పర్లేదు, చెవులతో వింటే చాలని చెప్పి తప్పుడు సాక్ష్యాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా. ఇదే మానవుడి నిర్వాకం. ఇటువంటి స్థితిలో ప్రపంచం ప్రశాంతంగా ఎలా ఉంటుంది? అందరికీ చెందవలసినటువంటి వనరుల్ని కొంతమంది వాడుకుంటా ఉంటే ఈ ప్రపంచం ఎటుపోతుంది? 90% ప్రకృతి వనరులను 10% మంది మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. 10% ప్రకృతి వనరులను 90% మంది పంచుకుంటున్నారు. ఆర్థిక వనరుల కొరత ఉన్నా అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది. ఆర్థిక వనరుల పుష్కలంగా ఉన్నా అది భయానికి దారితీస్తుంది. భయపడే వ్యక్తి అభద్రతా భావంలో ఉండి అవసరానికి మించి సమకూర్చుకుంటాడు. కాబట్టి కొంతమందిదేమో ఆకలి బాధ, మరి కొంతమందిది అజీర్తి బాధ. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? మానవుడి యొక్క కృత్రిమ మేధస్సే కదా. ఇవాళ ప్రపంచం మొత్తం టెక్నాలజీ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విపరీతంగా ప్రోత్సహిస్తుంది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? అది భగవంతుడికి విరుద్ధమైంది కదా, ధర్మానికి విరుద్ధమైంది కదా, సత్యానికి విరుద్ధమైంది కదా, ప్రకృతికి విరుద్ధమైంది కదా. ప్రకృతికి విరుద్ధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది కదా. భౌతిక శరీరానికి శ్రమ లేకుండా సుఖవంతమైన జీవితానికి అలవాటు పడుతూ దాన్ని విజయవంతమైన జీవితం అనుకుంటే ఎలా? ఆలోచించండి. అది విజయవంతమైన జీవితం ఎలా అవుతుంది? మరణ భయం ఉంది కదా. బ్రతకాలి అనేటటువంటి ఆశ చచ్చిపోతుంది కదా. ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి కదా. ఎప్పుడైతే భయం ఉంటుందో మనిషిలో జీవశక్తి హరించుకుపోతుంది కదా. అతి భయంకరమైన రుగ్మతలు సంభవిస్తాయి కదా. జీవితాన్ని మధ్యలోనే బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కదా. కాబట్టి మానవుడు ఎటుపోతున్నాడు? దీని గురించి ఆలోచించకుండా ప్రపంచాన్ని అభివృద్ధి చేయాలి, భౌతికవాదాన్ని పెంచాలి, బాహ్య ప్రపంచం ద్వారా ఆనందాన్ని అందించాలనేటటువంటి భావనతోటి పాలకులు చేస్తున్నటువంటి నిర్వాకానికి మనం ఏం అడ్డుకట్ట వేయగలుగుతాం? పాలకులలో అధికారం ఉంది, పాలకులలో యంత్రాంగం ఉంది, పాలకులలో న్యాయం ఉంది, చట్టం ఉంది. వాళ్ళు చట్టాన్ని న్యాయాన్ని కొనగలుగుతారు, అమ్మగలుగుతారు. అంటే మానవుడు మృగమైపోయాడు కదా. జీవితం సర్వనాశనం అయిపోయింది కదా. మానవత్వం హరించుకుపోయింది కదా. ఇంకా కళ్ళు తెరవటం లేదు కదా. జరుగుతున్న దుష్పరిణామాలను కంటితో చూస్తూ కూడా మూల కారణాన్ని గురించి అన్వేషణ చేయటం లేదంటే, పరిష్కారాన్ని గురించి ఆలోచించడం లేదంటే మానవుని యొక్క ఉనికి భూమండలానికి ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ సుఖాన్ని గురించి ఒక మాట చెప్తాను.
వనరులు పుష్కలంగా ఉన్నాయి అనుకోండి, మనిషి సుఖపడతాడు. కానీ సుఖానికి హద్దే ఉంది, లిమిట్ ఏముంది? ఎక్కువ సంపద చేకూరుతూ ఉంటే ఎక్కువ సుఖం అనేటటువంటి భావనతోటి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, నిద్ర లేచింది మొదలు మరలా నిద్రకు ఉపక్రమించేంత వరకు వనరుల వేటలో నిమగ్నమై విపరీతంగా సమకూర్చుకుంటున్నాడు కదా. దానివల్ల సుఖం వస్తుంది కానీ ఆనందం రాదు కదా. మరి సుఖాన్ని ఆనందం అనుకుంటే ఎట్లా? సుఖాన్ని ఆనందం అనుకునేటటువంటి మానవులు ప్రపంచానికి న్యాయం చేయగలుగుతారా? ఆలోచించండి. శరీరం ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనగలిగితే శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, పుష్కలంగా, ప్రాణశక్తితో నింపబడి ఉంటుంది. మనసు ఎలా ఉండాలి? కష్టాలను అధిగమించాలి, కర్మలను కరిగించుకోవాలి, సంస్కార శుద్ధి జరగాలి, అంతరంగ శుద్ధి జరగాలి, ఆత్మశుద్ధి జరగాలి, చిత్తశుద్ధి జరగాలి, అంతరంగం సమూలంగా ఖాళీ కావాలి. ఎందుకు ఖాళీ కావాలి? అదంతా కృత్రిమైనటువంటి సమాచారం కదా. కృత్రిమైనటువంటి సమాచారం లోపలుంటే మనిషి యొక్క ఆలోచన విధానం కూడా అదే తరహాలో ఉంటుంది కదా. కాబట్టి మనుషులు ఏమైపోయారు? అదుపు తప్పారు, గాడి తప్పారు, విచక్షణ కోల్పోయారు. ఏది చేయాలో అది చెయ్యటం లేదు, ఏది చేయకూడదు అది చేస్తున్నారు. పూర్తిగా బలహీనపడిపోయారు, నిర్వీర్యమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, వక్ర మార్గాల ద్వారా ఎక్కువ కాలం బ్రతకాలని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ శవంలాగా జీవిస్తే ఎట్లా? ఆరోగ్యంతో జీవిస్తే ఎలా ఉంటుంది? జబ్బులతో జీవిస్తే ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటే స్వర్గం, జబ్బులతో జీవిస్తూ ఉంటే నరకం కదా. ఇప్పుడు అందరూ ఎలా జీవిస్తున్నారు? జబ్బులతో జీవిస్తున్నారు కదా. జబ్బులతో ఎక్కువ కాలం జీవిస్తే అదృష్టమా? ఆరోగ్యవంతంగా జీవిస్తే ఎలా ఉంటుంది? జబ్బులతో జీవిస్తే ఎలా ఉంటుంది? ఎంత టెక్నాలజీ కనిపెట్టారు. ఇదంతా భూమండలానికి శాపమే తప్ప వరం కాదు కదా. అందువల్ల నేను మరొకసారి చెప్తున్నాను, పెట్టుబడిదారీ వ్యవస్థ మనిషిని సమూలంగా పతనం చేసింది. పెట్టుబడిదారు వ్యవస్థతో జీవించేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, ప్రపంచం నుండి నాకేమిటనే భావనతో ఉంటాడు. వ్యక్తిగత ఆస్తుల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు, సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు, భద్రత ముసుగులో బంధించబడతాడు, తన ప్రపంచంలోకి ఎవరిని ప్రవేశించనీయడు, తాను తన ప్రపంచాన్ని వదిలి బయటకు వెళ్ళలేడు, జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు, ముక్తి లేక మోక్షం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ముక్తి లేక మోక్షం ఎలా వస్తుంది? ఆలోచించండి. జైలు జీవితాన్ని అనుభవిస్తూ నేను ముక్తి లేక మోక్షాన్ని పొందుతాననేటటువంటి భావంతో సాధన చేస్తున్నారంటే అది ఎంత హాస్యాస్పదమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మానవ జీవితం ఎంత దుర్భరంగా మారిందో ఒకసారి అంచనా వేయండి, ఆలోచించండి. దాని గురించి లోతుగా అధ్యయనం చేయండి, విశ్లేషించండి, మూల కారణం కనుక్కోండి, పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. మూల కారణం తెలిస్తేనే పరిష్కారం సులభం అవుతుంది. మూల కారణం తెలియకుండా పరిష్కారం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ఋషితత్వాన్ని అలవరుచుకొని జీవితాన్ని కొనసాగించగలిగితే మనిషి మరణాన్ని జయించగలుగుతాడు.
మరణ భయం నుంచి బయటపడగలుగుతాడు. ఆ విధంగా మీ జీవితాలను మలచుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.